దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇంతవరకు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించిన బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క సమయమందు దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడని మనం ధ్యానించినట్లయితే, సామాన్యంగా మనం చూసినట్లయితే ఈనాడు అనేక మంది యవనస్తులు మరియు స్త్రీలు చాలామంది డిప్రెషన్ అనే ఒక వ్యాధికి గురవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. డిప్రెషన్ అంటే సామాన్యంగా ఒక మనిషి ఒత్తిడికి లోనవడం, లేకపోతే ఏదో ఒక సమస్య ద్వారా నలగడం, ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఈ విధంగా మనము చూస్తున్నాం. ఏదో ఒక బాధ మనిషిని నలగొడుతున్నట్లుగా, మనిషిని లోపలగా విరుగ్గొడుతున్నట్లుగా మనము చూస్తాం. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు, ఎవరికి మనము షేర్ చేయలేని పరిస్థితులు. ఇటువంటి సమయంలో మనిషి ఎంతగానో నలిగిపోతున్నట్లుగా మనము చూస్తాం. ఈ మధ్య కాలంలో యవనస్తులలో మనము ఇది చాలా చూస్తాం. ఒక అమ్మాయి విడిచిపెట్టిందనో, లేక ఒక అబ్బాయి విడిచిపెట్టాడనో, లేక మోసం చేశారనో, లేక నాకంటే ఎక్కువగా మరి ఎవరినో ప్రేమిస్తున్నారనో, ఈ విధంగా యవనస్తులలో మనం చూస్తాం. అదే కాకుండా ఉద్యోగాలు దొరకక, చదివిన చదువుకి సరిగ్గా ఉద్యోగాలు దొరకక, జీవితం ఎలా నడిపించాలి అనే అర్థం కాక, ఆర్థిక పరిస్థితులు కూడా మనిషికి సరిగ్గా లేక, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఈ విధంగా ఒక మనిషి నలగడం మనము చూస్తున్నాం. ఒక మనిషి ఒత్తిడికి లోనవడం మనము చూస్తున్నాం. ఇది సామాన్యంగా లోకంలో చాలా ఎక్కువగా కనబడుతుందండి. ఎందుకు ఒక వ్యక్తి అంత ఒత్తిడికి గురవుతున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, వారికి ఉండే సమస్యలను బట్టి వారు బయటికి చెప్పుకోలేక లోపలే వారు హృదయంలో ఏమవుతున్నారంట, నొచ్చుకుంటున్నారు. అదే విధంగా ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే అధికంగా డిప్రెషన్ ద్వారానే, ఒత్తిడి ద్వారానే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ మరణిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అపవాది వారిని కృంగదీసి ఒక నిస్సహాయ స్థితికి వారిని తీసుకుని వచ్చి వారిని మరణ పరిస్థితికి తీసుకొని వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని హృదయంలోని విచారము వాని కృంగదీస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎక్కడ పుడుతుంది వేదన? ఎక్కడ పుడుతుంది కృంగుదల? హృదయంలో. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది దేవుని వాక్యము మనకు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. హృదయంలో అనేక ఆలోచనలు, హృదయంలో అనేక తలంపులు, హృదయంలో బాధ, హృదయంలో వేదన, నిస్సహాయ స్థితి హృదయం నుండే పుడుతుందండి. కృంగుదల హృదయం నుంచే పుడుతుంది. ఎప్పుడైతే నీ హృదయము సంతోషిస్తుందో నీ ముఖము కూడా ప్రకాశిస్తుంది. నీ హృదయము ఏ రీతిగా ఉన్నదని మనము ఈనాడు గ్రహించాలి. సంతోషించే హృదయంగా ఉన్నదా, లేక కృంగుదల్లో ఉన్న హృదయం లాగున్నదా అనేదాన్ని మనం గ్రహించాలి. ఈ లోకపు జీవితము కొద్దిసేపే అండి. మనము జీవించినది అధిక బలం ఉన్నడలా 80 సంవత్సరములు. ఈ కొద్దిపాటి జీవితాన్ని మనము వ్యర్థంగా కాకోకున్నట్లుగా, ఒత్తిడికి గురి కాకోకున్నట్లుగా, హృదయంలో కృంగుదలకు మనము చోటు ఇవ్వక దేవుని కొరకు జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదించేవాడైంటున్నాడు. ఎవరు నన్ను ప్రేమించడం లేదు, అమ్మాయినని వదిలేసింది, అబ్బాయినని వదిలేశాడు అని నన్ను ప్రేమించడం లేదు అనేసి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారండి యవనస్తులు. అయితే నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారనే దాన్ని మనం ఆ సమయంలో మనం మర్చిపోతాం.
నిన్ను ప్రేమించేవారు ఇంకా ఉన్నారని నువ్వు మర్చిపోతున్నావా సహోదర సహోదరి? నిన్ను కన్న తల్లిదండ్రులే మాత్రమే కాక నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు ప్రభు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడనే దాన్ని నువ్వు మర్చిపోతున్నావా? అనేకమైన ఒత్తిడులకు గురి అయ్యి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఏలియా జీవితాన్ని మనం చూసినట్లయితే ఏలియా జీవితంలో ఎంతగానో ఆయన ఒత్తిడికి గురైనట్లుగా మనము చూస్తున్నాం. అహాబు మరియు యెజెబెలు రాణి తన ప్రాంతము నుండి ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ పూజ చేయాలనేసి ఆమె ఒక ఆజ్ఞను జారీ చేయగా అహాబు రాజుకు చెప్పి ఆ ఒత్తిడిని బట్టి ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఏలియా ఎంతగా నొచ్చుకున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా ప్రవక్త ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ ప్రవక్తలందరినీ కూడా, అంటే యెహోవా యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపమని ఆజ్ఞ ఇవ్వగా అహాబు మరియు యెజెబెలు ఆ ప్రవక్తలందరినీ కూడా చంపండి అని చెప్పి ఆజ్ఞ ఇయ్యగా ఏలియా అక్కడ నుండి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. అహాబు ఒక ఆజ్ఞను బట్టి ప్రవక్తలందరినీ కూడా చంపివేస్తుండగా ఎంతగా బాధపడింటాడు ఏలియా అనే దాన్ని మనం గ్రహించాలి. మరణము ఏలియాను వెంటాడుతుండగా ఎంతగా ఆయన నలిగి ఉంటాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సందర్భంలో కేరేతు వాగు దగ్గర ఆయన ఒక గుహలో దాగుకొని ఉన్నాడండి, ఒక్కడే. ఈనాడు మన జీవితాల్లో కూడా మనం ఒంటరి వారం అయిపోయించున్నామేమో. నిన్ను ఒంటరి వాణిగా ఎప్పుడు దేవుడు వదలడండి. ఎప్పుడు నీతో దేవుడు ఉంటాడు. నీతో నాతో ఎప్పుడు దేవుడు ఉంటాడు. ఏ రీతిగా కేరేతు వాగులో ఏలియాను దేవుడు పోషించాడో ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు పోషించేవాడంటున్నాడు. ఎందుకు ఒత్తిడి? భోజనం కొరక, ఆర్థిక పరిస్థితుల కొరక, ఎవరు నన్ను ప్రేమించడం లేదే అనే ఒక పరిస్థితి. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడని ఎందుకు మర్చిపోతున్నావు? ఎవరి కోసం ఆ ప్రాణ త్యాగం? ఈ లోకమంతా నిన్ను వదిలేసినా నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నాడు దేవుడు. లోకమును చూస్తున్నావా? లోక ఆశలు చూస్తున్నావా? విలాస జీవితం కోసం ఆశపడుతున్నామా? వారికి ఉన్నాయి మాకు లేదే అని బాధపడుతున్నావా? నీకున్న దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే అంటున్నాడు. సమాధానం ఉంటే చాలండి జీవితాలకు. ఆ సమాధానము దేవుని దగ్గర ఉన్నది. ఏలియా అంత ఒత్తిడిలో కూడా సమాధానంగా జీవించాడు అంటే, సమాధానంగా పోషింపబడ్డాడు అంటే దేవుని మహాకృప. యెరెమీయా గ్రంథంలో 39వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలాగు రాయబడింది, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించెదను. ఏలియా దేవుణ్ణి నమ్ముకున్నాడు గనుకనే ఆ క్షామ కాలంలో కూడా దేవుడు ఏలియాను పోషించినట్లుగా మనము చూస్తున్నాం. యెజెబెలు రాణి ఎంత క్రూరమైన రాణి. ఆ యొక్క రాణి యొక్క అహాబు రాజు యొక్క ఆజ్ఞను బట్టి ప్రవక్తలందరూ కూడా మరణిస్తుండగా ఏలియాను దేవుడు పోషించినట్లుగా చూస్తున్నాం. నీవు నేను ఎంతో దేవునికి అమూల్యమైన వారం గనుకనే అపవాది మనల్ని శోధించి మనల్ని ఒత్తిడికి గురి చేసి మన ప్రాణాలు తీయాలని ఆశించి మనల్ని ఆత్మహత్యకు గురి చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఒక్క క్షణము నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే నిన్ను ఆ ఒత్తిడి నుంచి దేవుడు తప్పించేవాడంటున్నాడు. ఏలియా జీవితంలో వచ్చిన ఒత్తిడిని దేవుడు ఏ రీతిగా ఆయనను ఆ ఒత్తిడి నుంచి బయటికి తీసుకుని వచ్చాడని మనము మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 17, 18, 19 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ రీతిగా దేవుడు క్షామ కాలమున మరియు మరణ కాలమున ఏ రీతిగా దేవుడు ఏలియాను తప్పించినారని మనం చూస్తున్నాం.
దేవుని దృష్టిలో నువ్వు ఎంత అమూల్యమైన వాడివి, దేవుడు నిన్ను ఏ రీతిగా వాడుకుంటాడు అని అపవాదికి ముందే తెలుసు గనకనే నీ ప్రాణాన్ని డిప్రెషన్కి గురి చేసి నిన్ను ఈ ప్రాణాన్ని అది తీసుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. నిన్ను నీవే కృంగ తీసుకొని ఈ ప్రాణం ఎవరి కొరకు అనేసి ఆ స్థితిని క్షీణింపజేసి అపవాది మనల్ని మరణానికి గురి చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏలియా లాంటి సమస్యలు మనకు ఉన్నాయా? నిన్ను ఎవరన్నా చంపాలని కోరుతున్నారా? నిన్ను పరిగెత్తిస్తున్నారా? లేదు కదా. అటువంటి సమయంలో ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత ఒత్తిడి, ఎందుకు ఇంత మా ప్రాణాలనే తీసుకోవాలనే ఆలోచన ఎందుకు సహోదరా సహోదరి? ఒక్క క్షణము దేవుడు నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడనే ఒక్క క్షణము నువ్వు ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమ, మితిలేని ప్రేమ, అపరిమితమైన ప్రేమ నీ పట్ల ఉన్నదని ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఆలోచన చేయి. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపు తన్ను ప్రేమించి అన్నదమ్ముల్నే ఆయనను వదిలేశారు. ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయనను చెరసాల్లో వేయించారు. ఆయన ఏ తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించాడు ఆయన. అయినా కూడా దేవుణ్ణి ఆయన మర్చిపోలేదు, దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. అటువంటి పరిస్థితి నీకున్నదా? ఆలోచించు. దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించు. చిన్నపాటి ఒత్తిడిలకే మన జీవితాలను మనం పాడు చేసుకుంటే, మరణమే శరణం అనుకుంటే మన జీవితాలు, మన ఆత్మకు మనము లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. మన ఆత్మ విషయమే మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. సహోదర సహోదరి, ఎందుకంత ఒత్తిడి? నిన్ను ప్రేమించేవారు లేరనా? యేసు ప్రభు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. మనమే కొన్ని సందర్భాల్లో ఆయనను విడిచిపెట్టి దూరంగా పరిగెత్తుతాం. లోక ప్రేమలు చూసి, లోక స్నేహితులను చూసి, లోక ఆశలను చూసి, లోక తలంపుల ద్వారా లోకంలో ఉన్న వైభోగాలన్నిటి నిమిత్తము మనం దేవుని విడిచిపెట్టి దూరంగా పరిగెత్తుతున్నామేమో. అయితే ఆయన చేతులు చాచి ఎల్లప్పుడూ నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డా, నా దగ్గరికి రా, నిన్ను ఆ బంధకాల నుంచి నేను విడిపిస్తాను, ఆర్థిక సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాను, నిన్ను ఒత్తిడి చేస్తున్న ప్రతి ఒక్క సమస్యల నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాను. నువ్వు నన్ను ఆశ్రయించి జీవించినట్లయితే. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అంటున్నాడు దేవుడు. వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఎవరిని ఆశ్రయించాలి? ఆపత్కాలంలో నమ్మదగిన సహాయము మన యేసు ప్రభు, మన దేవుడై ఉంటున్నాడు. నీ అపాయ పరిస్థితిలో దేవుడు నిన్ను కాపాడేవాడై ఉంటున్నాడు. నీ జీవితం, నా జీవితం చాలా అమూల్యమైనది గనుకనే తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని మన కొరకై పంపించాడు. ఎంతగా శ్రమ పడ్డాడండి యేసు ప్రభు. ఎవరి నిమిత్తం? అటువంటి ప్రేమను మన పట్ల కనపరిచి, ఎంతో గొప్ప ప్రేమను ఆయన మన పట్ల కనపరిచి, ఆ కలువరి శిలువలో ఆయన మన కొరకై మరణించి, బిడ్డా నేను ఇంతగా నిన్ను ప్రేమ చూపిస్తున్నాను, ఇంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని 2 చేతులు ఆయన చాచి ఆ కలువరి శిలువలో మితము లేనటువంటి ప్రేమను మన పట్ల కనపరిచింటుండగా, ఈనాడు లోక ప్రేమలను చూస్తూ నువ్వు దేవునికి దూరం అవుతూ డిప్రెషన్ గురి అయి, ఒత్తిడికి గురి అయి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నావా? ఆలోచించు సహోదర సహోదరి. ఏ సమస్యకు పరిష్కారం లేదని ఎప్పుడే గాని మనం అనుకోకూడదు. ప్రతి సమస్యకు తాళపు చెవి ఉంటుంది. ఆ ఒక తాళపు చెవి ఎవరు అనే దాన్ని మనము ఆలోచన చేయాలి. ఎవరికి లేవండి సమస్యలు, ఎవరికి లేవండి ఈ లోకంలో అనారోగ్యాలు, ఎవరికి లేవండి ఒత్తిడిలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రకంగా ఒత్తిడిలు ఉంటాయండి. ఆ ఒత్తిడి అన్నిటికి కూడా, ప్రతి డిప్రెషన్కి కూడా పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమే.
ఆయనలోనే సంతోషం, ఆయనలోనే నెమ్మది. ఆయనే మనకు పునరుత్థానము, జీవము, సమాధానకర్త, నెమ్మదిని దయచేవాడు. కృంగిపోయిన నీ స్థితిని పునరుజ్జీవింపజేసే దేవుడు ఆయన ఒక్కడే. ఆయనను మరచి నీవు లోకం వైపు చూసినట్లయితే అపవాది నీ యొక్క ప్రాణాన్ని తీసుకుంటాడు. అదే నీ ప్రాణాన్ని దేవుని చేతికి నువ్వు అప్పగించినట్లయితే దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడి తప్పించి నిన్ను రక్షించేవాడైంటున్నాడు. ఒక్క మాట, ప్రభువా నాకు సహాయం చేయి అని నీవు గోజాడినట్లయితే దేవుడు నీకు సహాయం చేసేవాడైంటున్నాడు. యోసేపు జీవితంలో ఎంతగా ఆయన నలిగి ఉంటున్నాడో మనం గ్రహించాలండి. చెరసాలలో ఉన్నప్పుడు ఆయన చెయ్యని తప్పుకి ఆయన ఎంతగా నలిగి ఉంటాడో మనము గ్రహించాలి. ఏలియా ఏ తప్పు చేయలేదు, అయినా కూడా ఆయన దాగుకున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొని జీవించాలి. దేవుడిని మనం ఎప్పుడైతే ఆశ్రయించి జీవిస్తామో దేవుడు మనల్ని తప్పించేవాడైంచున్నాడు. హిజ్కియా జీవితంలో మనం చూసినట్లయితే హిజ్కియా కూడా అనారోగ్య పరిస్థితిలో ఎంతగా నలిగిపోయి ఉంటున్నాడో మనము గ్రహించి ఉంటున్నాం. వాక్యం మనకు సెలవిస్తున్నది ఎంతగా ఆయన గోజాడాడు దేవుని పాదాలను పట్టుకొని అని మనం చూస్తున్నాం. నువ్వు సరైన సమయంలో సరైన వ్యక్తిని నువ్వు ఆశ్రయించితే ఆ వ్యక్తి నీకు సహాయము చేయగలడని నమ్మితే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వస్తే సహాయం చేస్తాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసు ప్రభు. హిజ్కియా సరైన సమయంలో ఆయన దేవుని పాదాలను పట్టుకొని, ప్రభువా నా ఆయుష్ని పొడిగించు, ఈ అనారోగ్యం నుంచి నన్ను విడిపించు అని ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు ఆయన ఆయుష్ని పొడిగించినట్లుగా మనము చూస్తున్నాం. ఈనాడు నీకు వచ్చిన అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు ఒత్తిడికి గురవుతున్నావా? మరణిస్తానేమో అని బాధపడుతున్నావా? దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను సంపూర్ణ స్వస్థముక్తునిగా, ముక్తురాలుగా చేసేవాడైంటున్నాడు. వైద్యుల కన్నా పరమ వైద్యుడు దేవుడైంటున్నాడు. సరైన వ్యక్తి వద్దకు మనం వెళ్ళాలి. పరిష్కారము ఎక్కడ ఉన్నదని మనము ఆలోచన చేయాలి. పరిష్కారం వెతుక్కుంటూ మనం వెళితే ఆ పరిష్కారానికి సరైన ట్రీట్మెంట్ మనకు దొరుకుతుందన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికే మనం వెళ్తాం తప్ప వేరే దగ్గరికి వెళ్తే మనకు పరిష్కారం ఎలా దొరుకుతుందండి? నువ్వు ఇటువంటి సమస్య ద్వారా నలిగిపోతున్నావు, నా అనారోగ్య పరిస్థితి, ఏదైనా ఒక ఆర్థిక సమస్య, ఎవరైనా నిన్ను ప్రేమించడం లేదా, లేకపోతే అప్పుల బాధ, వీటన్నిటికీ పరిష్కారం యేసు ప్రభు మాత్రమే. యెరెమీయా 30:11 మనం చూసినట్లయితే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు, నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నానని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటే, మనం లోకం వైపు చూస్తూ లోక పరిష్కారాల కోసం మనం వెతికితే మనకు పరిష్కారం ఎలా దొరుకుతుందండి? నీ సమస్య ఏదో ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో అని నువ్వు వెతికితే దేవుడు తన్ను తాను నీకు కనపరుచుకునేవాడైంటున్నాడు. యెరెమీయా 33:6 మనం చూసినట్లయితే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. హిజ్కియా జీవితంలో మరలా ఆయనకు స్వస్థతను ఆరోగ్యంను దేవుడు దయచేశాడు. ఎందుకు? ఆయనను ఆశ్రయించాడు గనక. యోసేపును ఆ ఒక చెరసాలలో ఉన్న స్థితిలో నుంచి ఆయనను అధికారంలోకి నడిపించడానికి ఎవరు సమర్థుడు? దేవుడు సమర్థుడు గనక ఆయనను నడిపించినట్లుగా చూస్తున్నాం. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నేను నిన్ను బ్రతికించెదను. యోసేపు దేవుని ఆశ్రయించాడు, హిజ్కియా దేవుని ఆశ్రయించాడు, ఏలియా కూడా దేవుని ఆశ్రయించినట్లుగా మనము చూస్తున్నాం. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో అనేకమైన ఒత్తిడులు ఉంటాయి. వాటి నిమిత్తము నువ్వు కృంగిపోక దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను కూడా బ్రతికించేవాడైంటున్నాడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారంను ఆయన అనుగ్రహించేవాడైంటున్నాడు. నమ్మకముగా ఆయన పాదాలను పట్టుకోవాలి.
అల్ప విశ్వాసివి కాక విశ్వాసముతో దేవుణ్ణి ఆశ్రయించు. నీవు ఎంతగానో దేవునికి అమూల్యమైన వాడవు అయిన దానివి. గ్రహించు సహోదర సహోదరి. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తుండగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఎవ్వరికి చెప్పలేనటువంటి కన్నీళ్లు నువ్వు కారుస్తున్నావా? నువ్వు హృదయంలో బాధ నుంచుకొని ఎవ్వరికి చెప్పలేక నలిగిపోతూ బాధపడుతున్నావా? నీ కన్నీళ్లను తుడుస్తానంటున్నాడు దేవుడు. నిన్ను బాగు చేస్తానంటున్నాడు దేవుడు. నిన్ను తప్పిస్తానంటున్నాడు దేవుడు. ఇదే అనుకూల సమయం. దేవుని పాదాలను పట్టుకొని గోజాడు. ప్రియ సహోదర సహోదరి, మన జీవితాలు ఎంతో విలువైనది. ఆ విలువైన జీవితాలను ప్రేమించే యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. నిజమైన దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయము చేసేవాడైంటున్నాడు. నీ ఆయుష్ని పొడిగించేవాడైంటున్నాడు. ఏలియా దేవుణ్ణి ఆశ్రయించాడు, యోసేఫు దేవుణ్ణి ఆశ్రయించాడు, హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. గనుకనే వారి జీవితాల్లో వాళ్ళకు వచ్చిన శ్రమలను బట్టి దేవుడు వారిని విడిపించినట్లుగా చూస్తున్నాం. ఏలియా క్షామకాలంలో పోషింపబడ్డాడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్పించబడ్డాడు. యోసేఫు చెయ్యని తప్పుకి చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ దేవుని ఆశ్రయించినందున ఆయనకు గొప్ప స్థానాన్ని దేవుడిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. రాజా అధికారంను దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు అందరూ కూడా పోషింపబడలాగా యోసేఫు ద్వారా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు గనుకనే ఆయుష్ని పొందాడు, అస్వస్థత నుంచి విడుదల పొందాడు. ఈనాడు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకున్న ఒత్తిడిని బట్టి దేవుడు మనల్ని కూడా విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, కాపాడి నడిపించేవాడు అంటున్నాడు. ఏలియా, యోసేఫు, హిజ్కియా జీవితాల్లో చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మనకున్న ఒత్తిడిల నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడు అంటున్నాడు. దేవుడు ప్రతి డిప్రెషన్ కి దేవుడే పరిష్కారం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఇక్కడ చూస్తున్నామండి. సమస్తమైన జనులారా, మీరు మోయుచున్న భారంను నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. నీకున్న ప్రతి ఒత్తిడిని, ప్రతి భారమును ఆయన పైన వెయ్యి. ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకుంటున్నావు నీ జీవితంలో? ఎందుకు నువ్వు ప్రాణాన్ని అర్పించేంతగా నువ్వు ఎంత కృంగిపోతున్నావో ఆ కృంగుదలంతటిని కూడా ఆయన మీదకు వెయ్యి. నీ భారాన్నంతా ఆయన మోస్తానంటున్నాడు. నీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎందుకు దేవుని విడిచిపెడుతున్నావు? ఎందుకు దేవుడి నుంచి నువ్వు దూరంగా జీవిస్తున్నావు? ఆలోచన చెయ్యి. ఈనాడే అనుకూల సమయం. దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మనకిచ్చు విశ్రాంతిని మనం పొందుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నెమ్మదిగా పండుకున్నా, ఒంటరిగా నీవు ఉన్నా, ఆయన మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు. ఆయన మనల్ని సురక్షితంగా నివసింపజేసే దేవుడు. ఎప్పుడు? నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు. ఒకవేళ నువ్వు ఆయనను ఆశ్రయించకపోతే నీ ప్రాణాన్ని అపవాది దొంగలిస్తాడు. నిన్ను ఒత్తిడికి గురి చేసి నీ ప్రాణాన్ని అపవాది దొంగలిస్తాడు. సహోదర సహోదరి, జ్ఞాపకం ఉంచుకో. నువ్వు నీ భారమంతా ఆయన మీద వేసినప్పుడు, నీ ఒత్తిడినంతా ఆయన మీదకి వేసినప్పుడు ఆయనే దాన్ని మోసేవాడైంటున్నాడు. లోకంలో ఎవ్వరు నన్ను ప్రేమించడం లేదు అనుకోవద్దు. లోకమంతా నిన్ను వదిలేసినా, నీకు అయిన వారే నిన్ను వదిలేసినా,
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుకనే తన ఒకగానొక కుమారుని నీ కొరకే అర్పించినట్లుగా చూస్తున్నావు. ఒకగానొక కుమారుని నీ కొరకే అర్పించాడు. ఆయన ద్వారానే, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉంటున్నాడు. యేసు ప్రభు తప్ప పరిష్కారం మనకి లోకంలో ఎక్కడ ఏది వెతికినా మనకు దొరకదండి. నువ్వు సరైన డాక్టర్ దగ్గరికి సరైన సమయంలో వెళ్ళినప్పుడు నీ ప్రాణాపాయం పరిస్థితుల నుంచి నువ్వు విడిపింపబడతావు. అదేవిధంగా మన సరైన డాక్టర్, మన సమస్యకు సరైన పరిష్కారం యేసు ప్రభు. ఆయన పాదాలను పట్టుకొని మనం గోజాడినట్లయితే, ఆయననే మనము ఆశ్రయంగా చేసుకున్నట్లయితే మన జీవితాలను బ్రతికింపజేసే దేవుడు ఆయన ఎంచున్నాడు. నీ కన్నీటినంతా ఆయన తుడిచేవాడైంటున్నాడు. నీకు నిద్ర లేమి నుంచి ఆయన తప్పించి నీకు సురక్షితంగా ఉంచి నిన్ను నెమ్మదిగా జీవింపజేసే దేవుడు అయింటున్నాడు. నువ్వు ఆయనను ప్రేమిస్తే, నువ్వు ఆయన యొద్దకు వస్తే, నువ్వు ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు నిన్ను కాపాడి నడిపిస్తాడు. ఏలియా జీవితంలో ఒత్తిడి నుంచి ఆయనను విడిపించాడు. యోసేఫు జీవితంలో ఆయనకున్న ఒత్తిడి నుంచి ఆయనను విడిపించాడు. హిజ్కియా జీవితంలో ఆయనకున్న ఒత్తిడి నుంచి విడిపించాడు. ఈనాడు నీ జీవితంలో కూడా నీకున్న డిప్రెషన్, నీకున్న ఒత్తిడి నుంచి ఆయన నిన్ను విడిపించేవాడైంటున్నాడు. నీ కన్నీటిని తుడిచేవాడైంటున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన లెక్క చేస్తున్న దేవుడైంటున్నాడు. ఆయన తన కంటి పాపల వలె నిన్ను కాపాడుతున్నాడు. సహోదర సహోదరి, ఇంతకంటే గొప్ప భాగ్యం మరి ఏదున్నది మనకు? కాబట్టి దేవుడు దృష్టికి మనం ఎంతగానో అమూల్యమైన వారం గనక ఈ అమూల్యమైన ప్రాణాలని, అమూల్యమైన ఈ ఆత్మను కాపాడుకుందాం. అపవాది చేతికి మనము దొరకకుండగా అనుక్షణము సురక్షితమైన దేవుని యొక్క కాపుదల్లో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాపాడి నడిపించేవాడైంటున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు ఈ యొక్క డిప్రెషన్ నుంచి మిమ్మల్ని అందరినీ కూడా విడిపించి, దేవుడు సురక్షితమైన తన రెక్కల చాట మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాపాడి నడిపించమని కోరుకుంటూ, మీరు కూడా దేవుని ఆశ్రయించి జీవించినట్లయితే మీ సమస్యకు పరిష్కారం ఆయనే అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.